పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఏ వస్తువు టచ్ చేసినా భగ్గుమంటున్న ధరలతో ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. పప్పు నుంచి ఉప్పు వరకు, కరివేపాకు నుంచి కాకరకాయ వరకు, చికెన్ నుంచి అల్లం వెల్లుల్లి వరకు ఏది చూసినా అధిక ధరలున్నాయి. వేసవి కారణంగా దిగుబడి తగ్గిపోవడంతో ధరలు పెరిగి అటు కొనుగోలుదారులు ఇటు వ్యాపారస్తులు అల్లాడిపోతున్నారు. ఒకప్పుడు కూరగాయలు కొనాలంటే 100 పెడితే సంచి నిండేది. కానీ ఇప్పుడు 500 రూపాయలు పెట్టినా ఇద్దరు మనుషులకు సరిపోయేంత 2 రకాల కూరగాయలు కూడా రావడం లేదు. ఇక కూరగాయలతో చికెన్ కూడా పోటీ పడుతోంది. మార్కెట్లో కేజీ చికెన్ 300కు దగ్గరలో ఉంది. దీంతో అటు కూరగాయలు కొనలేక ఇటు చికెన్ తినలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సామాన్యులు. రైతు బజార్లతో పోల్చితే బహిరంగ మార్కెట్లో రేట్లు భారీగా ఉన్నాయి. ఇప్పటికే టమాటా రేటు హాఫ్ సెంచరీ దాటింది. మార్కెట్లో కిలో టమాటా దాదాపు 80 రూపాయలకు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి ధర ఘాటెక్కింది. 65 నుంచి 80 రూపాయల మధ్య ఉంది పచ్చిమిర్చి అమ్ముతున్నారు. ఇక బీన్స్ ధర ఏకంగా సెంచరీ దాటేసింది. కిలో బీన్స్ ధర 110 నుంచి 120 రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. అదే రీతిలో చిక్కుడు, బెండకాయ, క్యాప్సికం, పుదీనా, కొత్తిమీర, ఇతర ఆకుకూరల ధరలు కూడా రెట్టింపయ్యాయి. వానాకాలం సాగుకు సంబంధించి ఆగస్టు వరకు పంటల చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆ ఉత్పత్తులు మార్కెట్కి చేరితే ధరలు తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఏ వస్తువు టచ్ చేసినా బగ్గుమంటున్న ధరలతో ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. పప్పు నుంచి ఉప్పు వరకు, కరివేపాకు నుంచి కాకరకాయ వరకు, చికెన్ నుంచి అల్లం వెల్లుల్లి వరకు ఏది చూసినా అధిక ధరలు ఉన్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, చెప్పండి. నాగరాజ్, కూరగాయల ధరలు అయితే మాత్రం బగ్గుమంటున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం గుడిమల్కాపూర్ మార్కెట్లో ఉన్నాము. ఎందుకంటే ఈ టమాటో ఖరీదు సాధారణ రోజుల్లో 10 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ ప్రస్తుతం 100 రూపాయల నుంచి 120 రూపాయల వరకు కూడా పలుకుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా. ఎందుకనంటే ఈ మార్కెట్లో అంతా కూడా హోల్సేల్ మార్కెట్. బయట ఏదైతే చిన్న చిన్నగా అమ్ముకుంటూ ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ మార్కెట్లోనే కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడే 100 రూపాయలు పలుకుతుంది అని అంటే ఇక బయట ఏదైతే చిన్న చిన్న వ్యాపారులు తీసుకువెళ్ళి అమ్ముతారో అక్కడ ఎంత రేట్లలో అమ్ముతారు అనేది కూడా మనం గమనించవచ్చు. అంటే సాధారణ వ్యక్తులు ఈ టమాటో కానీ లేకపోతే మిర్చి కూడా దాదాపు 100 నుంచి 120 రూపాయల వరకు పలుకుతుంది. ఇవి సాధారణ వాళ్ళు కొని తినాలి అంటే మాత్రము కష్టమవుతుందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉన్నాయి పచ్చిమిర్చి రేట్లు? మా ఖరీదు 90, మేము అమ్ముతున్నాము 100 రూపాయలు. అంటే ఎందుకు ఒక్కసారిగా ఈ పచ్చిమిర్చి సాధారణ రోజులు 40 నుంచి 50 రూపాయల వరకే ఉంటుంది, ఒక్కసారిగా డబల్ ఎందుకు అయిందండి? ఇదిగో పండుగ అని సరుకు రాలేదు, దానికి వెళ్ళి డబల్ అయింది రేట్. మరి ఇంత రేట్లు ఉంటే పచ్చిమిర్చి కొనే వాళ్ళు ఎవరైనా వచ్చి కొంటున్నారా? ఏమంటున్నారు అసలు రేట్ల మీద? కిలో కొంటాడు, అర్ధ కిలో కొనవచ్చు. అది అయితే చూస్తున్నాం కదా, ఏదైతే రేట్లు డబల్ అయ్యాయో దాంతో కొనాల్సినటువంటి వాళ్ళు కూడా కేజీ కొనేవాళ్ళు హాఫ్ కేజీ కొంటున్నారు, సగానికే కొంటున్నారు అంటున్నారు. ప్రస్తుతం ఈ టమాటో ధరలు కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి